హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చేయబోయే రెసిపీ కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా తీసేసి కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకొని తర్వాత కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానికోసం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను 1 స్పూనున్నర పచ్చిశనగపప్పు యాడ్ చేశానండి. మీరు పచ్చిశనగపప్పు బదులు ఆవాలైనా యాడ్ చేయొచ్చు. ధనియాలు యాడ్ చేశాను 1 స్పూనున్నర. తర్వాత మినపప్పు యాడ్ చేశాను 1 స్పూను. లేకపోతే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. మినపగుళ్ళు వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఇచ్చేదే మినపగుళ్ళు. వీటికి చాలా అంటే చాలా టేస్ట్ ఇచ్చింది. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు బదులు మీరు ఆవాలైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను 7-8 పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు. నేను ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో పచ్చిమిర్చి కూడా చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేసాను. తర్వాత అవి ద్వారగా వేయించుకుంటున్నాను. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది వేయించేటప్పుడు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దాన్ని దించి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కారం వల్లే చట్నీకి టేస్ట్ వస్తుంది. అవి స్టేజ్కి వచ్చిన తర్వాత చూడండి ఎలా వేగిపోయాయో, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి మిక్సీ జార్కి వేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకున్న దాంట్లోనే 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి మెంతులు వేయించుకోవాలి. మెంతులు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే కొంచెంగా మెంతులు యాడ్ చేశాను టేస్ట్ కోసం. చట్నీ అంటే టేస్ట్ ఉండాలంటే మెంతులు యాడ్ చేయాలి, కొంచెం టేస్ట్ వచ్చింది. కొంచెం మెంతులు యాడ్ చేసి అవి కొంచెం వేయించుకోవాలి నూనెలో, లేకపోతే చేదు వస్తుంది చట్నీ. అలాగని ఎక్కువగా వేసుకోకూడదు. మీరు తీసుకునే కొబ్బరి ముక్కలను బట్టి మెంతులు కూడా తీసుకోండి. మెంతులు లేకపోతే మీ దగ్గర మెంతి పొడి ఉన్న ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. చట్నీ చాలా టేస్ట్గా వస్తుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలు 2 సార్లు కడిగాను. నూనె ఎక్కువగా యాడ్ చేయనక్కర్లేదండి. కొబ్బరి ముక్కల్లో ఉన్న నూనె, కొబ్బరి ముక్కల్లో కూడా నూనె ఉంటుంది కదా, సరిపోతుంది. వాటిని 5 లేదా 6 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేయించనక్కర్లేదు కొబ్బరి ముక్కలు. అలా వేయించుకున్న తర్వాత దానిని మనం ముందుగా ఒక మిక్సీ జార్లోకి వేసుకున్న కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఎండుమిర్చి, మినపప్పు అవి తీసుకున్నాం కదండి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకోవచ్చు. వెల్లుల్లి వేసుకోవచ్చు. కొంచెంగా నేను జీలకర్ర యాడ్ చేస్తున్నా. జీలకర్ర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీలు అన్నిటిలోకి. మీ దగ్గర జీలకర్ర పొడి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. కొంచెంగా జీలకర్ర యాడ్ చేశాను. అంతా వేగినట్టే అనిపిస్తున్నాయి. నేను ఫస్ట్ తీసుకున్న కారంని మిక్సీకి వేసుకుంటాను. దాన్ని మిక్సీకి వేసుకొని ముక్కలు అన్నీ కలిపి ఒక మిక్సీకి ఉంటే పెద్ద మిక్సీ జార్లో వేసుకోవచ్చు. కానీ పప్పులన్నీ సరిగా మెదగవు, గ్రైండ్ అవ్వవు. అందుకోసమని ఒక చిన్న మిక్సీ జార్లో అవి తీసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే ఒకేసారి అన్నీ వేసుకోవచ్చు.
చింతపండు కొంచెంగా తీసుకున్నాను. ఎక్కువ పులుపు ఉండకూడదు, మరి పులుపు లేకుండా ఉండకూడదు, మీడియంగా తీసుకోవాలి. దానిలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేయాలి, అప్పుడు తొందరగా నానుతుంది. చట్నీలో గోరువెచ్చని నీళ్ళు వేస్తే స్మెల్ రాదండి, చట్నీ పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మీరు చట్నీలోకి కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన నీళ్ళు వేసినా కానీ చట్నీ పాడవదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నీళ్ళు చాలా తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఇంకొన్ని గంటలు నిల్వ ఉంటుంది, చట్నీ పాడవదు. నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేశాను. ఇందాక మీకు చూపించి గ్రైండ్ చేశాను, ఆ పొడిని యాడ్ చేశాను. ముక్కలు చింతపండు కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తే చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చట్నీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఒక స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసాను. ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు తీగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అప్పుడు చన్నీళ్ళు మాత్రం వేయకూడదండి, చట్నీ పాడవుతుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తే చట్నీ స్మెల్ రాదు, బాగుంటుంది. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేశాను కదండి, కొంచెం చట్నీ ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను. 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక కొంచెంగా ఆయిల్ యాడ్ చేసి వేయించాం కదండి, ఇప్పుడు అంతగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పోపు దినుసులు ఎక్కువగానే వేసుకున్నానండి, చట్నీకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. పోపు దినుసులు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత అందులో కొంచెంగా కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు, ఎండుమిర్చి, దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవచ్చు. తాలింపులో వద్దు అనుకుంటే చట్నీలోనే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను వేయలేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఆచి ఇంగువ వేసాను కొంచెం, చిటికెడు. టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి, అయినా సూపర్గా ఉంటుంది చట్నీ. అవన్నీ కొంచెం వేగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అందులో వేసేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో కంపల్సరీగా చేసుకొని ఎలా ఉందో చెప్పాలండి. చట్నీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. రెండు నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోయేంత. ఆల్రెడీ వేయించుకున్నాం, కాకపోతే అలా వేయించుకున్నామంటే ఇంకా కొంచెం టేస్ట్ వచ్చిద్దని అలా వేయించుకుంటున్నాను. మంచి కలర్గా భలేగా సూపర్గా ఉంది చూస్తుంటే చట్నీ. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చట్నీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను వేడి వేడి అన్నం తీసుకొని దాంట్లో టేస్ట్ చేయడానికి చట్నీ వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
అన్నం తీసుకొని కొంచెంగా చట్నీ వేసుకుంటున్నాను. చట్నీ వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి. కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ చట్నీ ఉంటుంది. నేను ఎప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి కాలుతుందండి అన్నం, బాగా వేడిగా ఉంది. అలా కలుపుకొని తిని అప్పటికప్పుడు వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి చట్నీ. మీరు కూడా ఇలా చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో. టేస్ట్ ఎలా వచ్చిందో మీరు చెప్పండి. కొంచెంగా చట్నీ వేసుకున్నాను, ఇంకా కలుపుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చట్నీని. నేను ఒక కొబ్బరికాయకి తీసుకున్న సూపర్ అంటే సూపర్ ఉంది చట్నీ. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్న దానికి చట్నీ ప్రిపేర్ చేసుకున్నా. సూపర్ అంటే సూపర్ ఉందండి చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం.